బృంద మన త్రిష గారి తొలి వెబ్ సిరీస్ ఇది. ప్రజెంట్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇక ఈ సిరీస్ చూసాక ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుందండి. పనికిమాలిన సిరీస్ చూసే కంటే ఈ వెబ్ సిరీస్ చూడటం బెటర్. బృంద హైదరాబాద్ లోని ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఓ వ్యక్తి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో తనకు అనుమానం వస్తుంది. ఈ కేసుని ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ ఒక్క మర్డర్ ఇన్వెస్టిగేషన్ తోనే ఆమెకి చాలా మరణాల వెనుక ఉన్న వాస్తవాలు తెలుస్తాయి. వీటన్నిటిని ఒక హంతకుడు చేస్తున్నాడా లేక ఒక వ్యవస్థ చేస్తుందా? అసలు ఆ మరణాల వెనకాల ఉన్నదెవరు? వారు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఇదంతా పక్కన పెడితే మన బృంద ఈ కేసు పైన ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు బ్రో. సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ప్లస్ పాయింట్స్, తన తొలి వెబ్ సిరీస్ కోసం త్రిష గారు కథను ఎంచుకోవడంలో చాలా తెలివిని చూపెట్టారు. ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ ఎంచుకోవడం ఆమె బెస్ట్ చాయిస్. ఇక కథలోకి వస్తే నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టర్ గా త్రిష చాలా బాగా యాక్ట్ చేసింది. తన క్యారెక్టర్ రోల్లో అన్ని రకాల ఎమోషన్స్ ని కూడా చాలా అవలోకగా క్యారీ చేసింది. రవీంద్ర విజయ్ త్రిషకు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తూ చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆనంద్ సామి. అతని పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఈ వెబ్ సిరీస్ లో మరింత సస్పెన్స్ ని క్రియేట్ చేశాడు. ఇక ఈ సిరీస్ స్టార్ట్ అవడంతోనే ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మొదటి 4 ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్ లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. స్క్రీన్ ప్లే, సస్పెన్స్, ఎమోషన్స్ ఉండడంతో చూసే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, డల్ గా ఉన్న స్క్రీన్ ప్లే ని కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో హైప్ బాగా క్రియేట్ చేశారు. ఇక వచ్చే సాంగ్స్ కూడా వెబ్ సిరీస్ లోని ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేసే విధంగా డైరెక్టర్ మేనేజ్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వెబ్ సిరీస్ కి తగ్గట్టే ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్, ఈ వెబ్ సిరీస్ లో కొన్ని అన్యాచురల్ సీన్స్ ఉన్నాయి. అవేంటని నేను చెప్పను, కాకపోతే అవి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. అన్ని ఎపిసోడ్ లోని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చూసుకున్నారు కానీ మిడిల్ లో ల్యాగ్ సీన్స్ ఉండటం వల్ల చికాకు తెప్పిస్తాయి. ఇక అంతేకాక అంతకుడు ఫ్లాష్ బ్యాక్ పైన ఎక్కువ టైం వేస్ట్ చేశారు. సింపుల్ గా చూపెట్టుంటే వెబ్ సిరీస్ డ్యూరేషన్ తగ్గుండేదిగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి భయ్యా, ఎందుకంత టైం ఒక్క 6 ఎపిసోడ్స్ ఉన్నా బాగుండేది కదా. ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లో కల్లా బృంద బెస్ట్ అని చెప్తాను భయ్యా. ఎంగేజింగ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ తో అన్ని రకాల ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది గ్యాస్ బృంద వెబ్ సిరీస్ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్ అండ్